పాకిస్తాన్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. వారం వ్యవధిలో ఇది రెండో భూకంపం. పాక్ ఆక్రమిత కశ్మీర్లో భూమి కంపించింది. ఆ ఫైల్ విజువల్స్ మీరు చూస్తున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఈ భూమి కంపించింది. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించడం జరిగింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఏం చెబుతోందనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఏం చెప్తుంటే లొకేషన్ పాకిస్తాన్ అని చెప్తూ సాయంత్రం 4 గంటలకు ఈ భూకంపం సంభవించింది. మ్యాగ్నిట్యూడ్ 4.2గా చెప్పుకొచ్చింది. దాంతోపాటు డెప్త్ 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించామంటూ నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ చెప్పిన సందర్భం ఒకసారి మీరు చూడొచ్చు. ఎక్కడైతే భూకంపం సంభవించిందో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ భూకంప తీవ్రతకు సంబంధించి మాట్లాడుకునే సందర్భం ఇక్కడ దాదాపుగా ఇస్లామాబాద్, దాంతోపాటు ఇటు మన భారత్కి సంబంధించి కూడా కాస్త ఇంపాక్ట్ చూపించింది. మరి ముఖ్యంగా ఇక్కడ ఖైబర్ పఖ్తుంఖ్వాకి సంబంధించి ఇటు కొన్ని ప్రాంతాల్లో, ఇస్లామాబాద్కి సంబంధించి మరికొన్ని ప్రాంతాల్లో, ఇటు స్వాత్ వరకు కూడా ఇటు భూ ప్రకంపనలు అక్కడ కనిపించాయంటూ మనకి మ్యాప్ చూస్తే అర్థమవుతోంది. దాంతోపాటు కలాం కావచ్చు, కోహిస్తాన్ కావచ్చు, చిత్ర ఈ ప్రాంతాల మీద ప్రభావం ఎక్కువగా ఉండింది. పాకిస్తాన్ మాత్రం ఇంకా దీనికి సంబంధించి ఎక్కడ రియాక్ట్ కాలేదు. కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం స్వాత్ వరకు కూడా ఈ ప్రభావం ఉంది అంటూ కూడా మనకు తెలుస్తోంది. దాదాపుగా ఈ భూకంప తీవ్రత మనకి భారత్ వరకు, జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కూడా కాస్త మనకు కనిపిస్తోంది. దాంతోపాటు తజికిస్తాన్ మీద, అలాగే ఇటు ఆఫ్ఘనిస్తాన్ మీద కూడా ఇంపాక్ట్ ఉంది. ఇప్పటికే 2 సార్లు ఈ భూకంపం వచ్చింది అనేది మనకు అందుతున్న సమాచారం.